తెలంగాణ రాష్ట్రంపై బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చల్లటి పానీయాలు సేవిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు వైద్యులు. వామ్మో ఏమెండలు జంపుతున్నాయి అబ్బా. పొద్దుగాల 9 కొట్టంగానే అందుకుంటే మాపటీలి పొద్దుగూట్లే పడేదాకా దంచుడు. ఈ 2-3 రోజులైతే ఇరక మరక కొడతాయని వాతావరణం ఆఫీసర్లే చెప్తుండ్రు. జర పైలముండుండ్రి. ఈ యొక్క పశ్చిమ జిల్లాలు మినహా ఆల్మోస్ట్ చక్కని జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు కూడా ఆల్మోస్ట్ సుమారు 7 జిల్లాలు మినహా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ ఏడు ఫిబ్రవరి ఆఖరికి వెళ్ళి అందుకొని మార్చిలా మాడలు వెలిగే తట్టుకొట్టబట్టే నడిమిట్ల ఓ డల్లు ఆనబడితే జరంత చల్లబడ్డం. మళ్ళా గర్మి చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలైతే. అసలు బయట తిరగలేకపోతున్నాం. మధ్యాహ్నం 11 నుంచి ఇంకా ఈవినింగ్ 4 వరకు అసలు తిరగలేకపోతున్నాం. 11 గంటలకెళ్ళి 4 గంటల దాకా చిన్న గొడతలేవు. గా టైంలా బయట తిరిగేటోళ్లకు సుక్కలు అవ్వడుతున్నాయి. మార్కెటింగ్ జాబులు చేస్తోళ్ళు, రోడ్ల మీద దందాలు నడిపేటోళ్ళు, పండ్ల మీద పోయేటోళ్ళు, గొర్రెల మందలు కాసేటోళ్ళ గోసలు చిన్నగా లేవబ్బా. ఈ 3000 వరకు 2 పోద్ది నీళ్లు తాగుతాం, మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 3 తెంపుతాం, మళ్ళీ నీళ్ళు తాగుతాం. నీళ్లు తాగని పని చేయరాదు. ఎక్కువ ఎండున్నప్పుడు జరసేపు నీడ పట్టుకు ఆగిందే నయం. ఏమైతుందని అట్లనే తిరిగితే పానం సుస్తయ్యే డేంజర్ ఉందట. లూజ్ మోషన్స్, కడుపు నొప్పి, వామిటింగ్స్ ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు అటువంటిది. బయటికి పోవుడు తప్పదనుకుంటే ఓ ఛత్రి పట్టుకోన్రి, లేదంటే నెత్తి మీద కొంగో తువాలో వేసుకోన్రి. యాళ్లకు నీళ్లు తాగాలే. అప్పుడప్పుడు కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు, పెయికి సలువ, మజ్జిగ గాని, కొబ్బరి నీళ్లు గాని, లెమన్ జ్యూస్, రాగి జావా, కోల్డ్ సూప్స్, అలాగే సిట్రస్ ఫ్రూట్స్, బత్తాయి, కమల, ఇవన్నీ రిచ్ ఇన్ విటమిన్ సి. మళ్ళా చెప్తున్నాం, ఈ 2-3 రోజులు ఎండలు బగ్గుంటాయట. పండుగకు పోయేటోళ్ళు, పోరలు, తాతలు, అవ్వలు జర పైలముండుండ్రి.